హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియో క్లాస్లో ప్రాపర్టీ నెంబర్ 7 గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియో లెక్చర్లో మనం అప్ టు ప్రాపర్టీ 6 డెఫినెట్ ఇంటిగ్రేషన్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అప్ టు 6 వరకు మనం ఇన్ డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సహా డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ప్రాపర్టీ నెంబర్ 7 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీని మనం ఏమంటామంటే జనరల్గా దీన్ని మనం పీరియడ్ రిలేటెడ్ ప్రాపర్టీ విచ్ ఈస్ రిలేటెడ్ టు పీరియడ్ అండ్ పీరియాడిసిటీ. ఓకేనా? మనం పీరియాడిసిటీ అనేది ఫంక్షన్స్ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని అంటే sin x యొక్క పీరియడ్ ఏంటి, వాడి యొక్క పీరియాడిసిటీ ఏంటి, e⁴x యొక్క పీరియడ్ ఏంటి, పీరియాడిసిటీ ఏంటి. ఓకేనా? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, స్టెప్ ఎక్స్, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆర్ట్ బేస్ రిలేటెడ్ మీద ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఆ ఫంక్షన్స్ వస్తాయి. మరి ఎలా మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియో క్లాస్లో క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? సో ఆర్ రెడీ? ఓకే, ఇది ప్రాపర్టీ 7లో మనకి ఒక్క ప్రాపర్టీ అనేది పర్టికులర్గా ఉండదు. దీంట్లో సబ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అంటే ఈ సబ్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా కలిపి ఒక ప్రాపర్టీ 7గా మనం డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ 2 దాంట్లో ప్రాపర్టీ 7లో ఫస్ట్ 2 చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 1 అనేది బేసిక్ ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ 7లో ఫస్ట్ 1 అనేది బేసిక్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ టీ అనేది ఏంటంటే టైం పీరియడ్. ఓకే, పీరియడ్, టీ ఫర్ పీరియడ్. ఫిజిక్స్ లో టైం పీరియడ్ కాదు, దీన్ని పీరియడ్ అంటాం. ఓకే, ఎన్ అనేది ఒక ఇంటీజర్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, పీరియాడిక్ ఫంక్షన్. ఓకే, ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అనమాట. అంటే అది ఖచ్చితంగా పీరియాడిక్ ఫంక్షన్ అయినప్పుడు ఈ ప్రాపర్టీ అనేది డిఫైన్ చేయబడుతుంది. ఓకే, మరి పీరియడ్ అంటే ఏంటి అంటే మనం ఒక ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. అంటే ఏ వాల్యూ దగ్గర అయితే అది రిపీట్ అవుతూ ఉంటుందో ఆ వాల్యూని మనం పీరియడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా నేను ఒక ఇది ఎక్స్ అనుకున్నట్లయితే రఫ్గా పీరియడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇలా వచ్చింది పర్టికులర్ పీరియడ్కి, అంటే టీ అనే పాయింట్ దగ్గర అందులో రిపీట్ అయింది. మళ్ళా ఇంకొక టీ అనే దగ్గరకు వచ్చేసరికి అంటే అప్పుడు 2t అవుతుంది కదా, మళ్ళీ సేమ్ గ్రాఫ్ రిపీట్ అయింది అనుకున్నాం. ఇట్లా దీన్ని రిపీట్ అయ్యేదాన్ని అంటే ఏ వాల్యూ దగ్గర అయితే అది రిపీట్ అవుతుందో దాన్ని దాని యొక్క పీరియడ్ అంటాం. చూడు, దీని యొక్క గ్యాప్ ఎంత టీ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తే మళ్ళీ టీ అంటే టీ పీరియడ్ దగ్గర అది అంటే టీ అనే వాల్యూ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంది. ఓకేనా? సో దట్ మనం టీని ఏమంటామంటే ఆ ఫంక్షన్ యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క పీరియడ్ అంటాం. ఓకే, ఫర్ వాట్ వాల్యూ the graph of the given function repeats that value, such type of value is called its period. Okay, in that case that function is called periodic function. ఆ ఫంక్షన్ ఏమంటాము, పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. ఇలా తీసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్లో ఏమొస్తుంది, n-1 into t వస్తుంది కదా. ఇంకా లాస్ట్లో ఏమొస్తుంది, nt వస్తుంది. అంటే ఇది నా రఫ్ ఫిగర్. ఓకే, nt వస్తుంది. ఎందుకంటే ముందే ఉంటుంది ఇక్కడ n-2 into t ఉంటుంది, అంతే కదా. సో 0 to t, t to 2t, 2t to 3t, so on n-2 into t to n-1 into t nt. సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ తీసుకున్నట్లయితే దానికి ఒక పీరియాడిక్, అది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అయినట్లయితే ఇట్లా ఈ ఇంటర్వెల్స్ లో అది సేమ్ గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సేమ్ గ్రాఫ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్పవచ్చేది ఇక్కడ ఏమున్నది, ఇంటిగ్రల్ 0 to nt f(x) dx. అసలు ఇంటిగ్రేషన్ మీనింగ్ ఏంటి, సమ్మేషన్ అంటే ఏరియా, ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ రీజియన్. ఇక్కడ మనకి 0 నుంచి nt వరకు ఉన్నటువంటి ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ కనుక అనేది రఫ్ ఇది గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నట్లయితే దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఉన్న ఇక్కడ వరకు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీని ఏరియా, ఈ ఏరియా, దీని ఏరియా, మొత్తం ఏరియాస్ సమ్ అప్ చేయాలి. ఓకేనా? సో ఇదన్నింటి సమ్ అప్ చేయాలి. అలా చేయాలంటే మరి ఎట్లా అన్నప్పుడు నేను దీన్ని ఏం చేస్తా, ఇక్కడ చూడండి 0 to t ఈ సేమ్ గ్రాఫ్ రిపీట్ అవుతుంది అనుకున్నాం కదా. అంటే ఈ ఏరియా ఎంత ఉందో ఈ సెకండ్ కర్వ్ యొక్క ఏరియా కూడా అంతే ఉంటుంది కదా. అంటే దీని కింద ఉన్న రీజియన్ మొత్తం ఏరియా సేమ్ ఉంటుంది కదా. అంటే ఈ 2t2 నుంచి 3t ఉన్నటువంటి గ్రాఫ్ యొక్క ఏరియా కూడా సేమ్ ఉంటుంది కదా.
అలా NT వరకు సేమ్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే వీటన్నిటిని యాడ్ చేస్తాను. అంటే ఇంటిగ్రల్ 0 to t f of x dx ప్లస్ ఇంటిగ్రల్ t to tt, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే t నుంచి 2t రేంజ్ లో ఉంది కదా. సో ఇంటిగ్రల్ t to 2t f of x dx ప్లస్ థర్డ్ పార్ట్ యొక్క రీజన్ కావాలంటే 2t to 3t f of x dx ప్లస్ 1 ప్లస్ లాస్ట్ వన్ ఏమొస్తుంది n-1 into t to nt f of x dx. దీనికి ఏ రీజన్ అవునా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకా మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క ఏరియా ఏ అనుకున్నట్లయితే 0 to 2, t to 2t, 2t to 3t, 3t to 4t, so on n-1 to into nt. అంటే మనం అబ్జర్వ్ చేసినట్టు ఈ యొక్క స్టెప్ ఓకేనా, ఇక్కడ స్ప్లిట్టింగ్ లాగా ఉందా లేదా. సో దీన్ని మనం ప్రాపర్టీ నెంబర్ 3 స్ప్లిట్టింగ్ రూల్ డిస్కస్ చేసినాం కదా, దాన్ని అప్లై చేస్తే ఇక్కడ ఏం రాయొచ్చు డైరెక్ట్ గా ఈ tt 2t 2t 3t 3 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది nt. సో ఇంటిగ్రల్ 0 to nt f of x dx అని రాయొచ్చు లేదా, రాయొచ్చు ఓకేనా. సో ఇది ఒకటి పక్కన పెట్టేసాం, 0 to nt f of x dx రాయొచ్చు ప్రాపర్టీ నెంబర్ 3 యూజ్ చేసి. ఓకే నెక్స్ట్ సార్ ఇక్కడ చూడండి, దీని ఏరియా దీని ఏరియా దీని ఏరియా అన్ని ఏరియాలు సమానంగా ఉంటాయి అనుకున్నాం, ఈక్వల్ కదా. అంటే ఈ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే ఏరియా ఇది క్లియర్ అయిపోయింది. ఇక్కడ స్టెప్లో నేను ఈ స్టెప్లో నేను ఈ అన్ని ఏరియా సమానం అంటున్నాను కాబట్టి నేను వీటన్నిటిని 0 to t f of x dx అని రీప్లేస్ చేస్తాను. ఇక్కడ t to 2t f of x dx దగ్గర కూడా నేను 0 to t f of x dx అని రీప్లేస్ చేస్తాను. సో ఈ విధంగా లాస్ట్ దానిలో కూడా n-1 into t నుంచి nt మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా కూడా ఈక్వల్ కాబట్టి నేను ఇక్కడ కూడా ఏం రీప్లేస్ చేస్తానంటే 0 to t f of x dx అని రీప్లేస్ చేస్తాను. ఎనీథింగ్ రాంగ్? నథింగ్ రాంగ్. సో అలాంటివి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి కర్వ్స్ అంటే ఈ గ్రాఫ్స్ మనకి సేమ్ ఎన్ని రిపీట్ అయినాయి, ఇక్కడ n టైమ్స్ ఆఫ్ t ఉంది కదా. సో ఇవన్నీ n ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ f of x ప్లస్ f of x ప్లస్ so on f of x ఎన్ని టైమ్స్ ఉన్నది, ఇది n టైమ్స్ ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ n టైమ్స్ ఆఫ్ 0 to t f of x dx వస్తుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇది కూడా ఏనే కదా, n టైమ్స్ ఆఫ్ 0 to t f of x dx వస్తుంది. ఓకే సో దట్ ఇక్కడ ఏరియా ఏమైంది n టైమ్స్ ఆఫ్ 0 to t f of x dx. క్లియర్ గా అర్థమైంది కదా, చాలా జాగ్రత్తగా వినండి. ఇవి అనేవి ఇక్కడ నుంచి మనం రాసాం, ఎందుకనంటే ఈ ఏరియాస్ అన్ని ఈక్వలే కదా. సో దట్ నేనేం చేశానంటే అన్నిటిని కూడా 0 to t f of x dx అయితే రీప్లేస్ చేశాను. అంటే ఇలా ఎన్ని ఏరియాస్ మనం సమప్ చేస్తున్నాం, n టైమ్స్ ఆఫ్ కదా. సో n టైమ్స్ ఆఫ్ 0 to f x dx. మరి రెండు ఈక్వలేట్ చేస్తే మనకి ఇదే కదా వచ్చేది, ఫస్ట్ ప్రాపర్టీ కదా, క్లియర్ కదా. సో ఈ విధంగా మనం రావచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రూఫ్స్ అవసరం లేదు, కానీ ఒక బేసిక్ ఐడియా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా. ఇది సెకండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఇచ్చింది a to a plus nt f of x dx అని ఇచ్చారు. n టైమ్స్ ఆఫ్ 0 to t f of x dx where n belongs to an integer. ఓకే, అది కూడా మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే చెప్తాను, అందుకంటే ముందు అసలు దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు సార్ అంటే ఈజీ. ఇది nt అంటే n టైమ్స్ ఆఫ్ t కదా, రిజల్ట్ n కిందకు వచ్చేస్తుంది, ఈ n పక్కకు వచ్చేస్తుంది, ఆ t అట్లే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, డిస్కస్ చేయాలంటే ఇక్కడ మనకి ప్లేస్ కావాలి కాబట్టి నేను దీన్ని అరేంజ్ చేస్తాను. ఓకే, మీరు ఇది నోట్ చేసుకోండి. ఓకే గాయ్స్, మనం ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 7 నుండి సెకండ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ గా నేను sin x యొక్క గ్రాఫ్ తీసుకున్నా. సో గ్రాఫ్ ఆఫ్ sin x డ్రా చేశాను. యాక్చువల్గా sin x యొక్క పీరియడ్ ఎంత 2π. sin x యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా sin x యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే 0 to π/2 నేమో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ π/2 π వరకు డిక్రీజ్ ఫంక్షన్ అవుతుంది అనమాట. ఓకే, π/2 నుంచి π వరకు ఏమవుతుంది, డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇది sin x యొక్క గ్రాఫ్ లైన్ బిట్వీన్ 0 అండ్ π. ఓకే,
సో ఇప్పుడు దానికి పీరియడ్ మనం టీ అని తీసుకున్నట్లయితే సో 0 to t, ఇక్కడ నుంచి t to 2t, 2t to 3t, సో ఆన్ nt. ఇక్కడ ఏమొస్తుంది n-1 into t. ఓకే, ఇక్కడ సో ఆన్ అని పెట్టేసుకుని చేస్తున్నట్లయితే అది nt. ఓకే, క్లియర్ కదా గ్రాఫ్. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాపర్టీ ఏం చెప్తుంది, a to a plus nt మధ్యలో ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. a to a plus nt f of x dx అన్నాడు. ఇంటిగ్రల్ a to a plus nt f of x dx. దట్ మీనింగ్ ఇస్ a to a plus nt అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏరియా కావాలి. ఈ పాయింట్ నుంచి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఏరియా కావాలి. అంటే దీని ఏరియా ఇది మొత్తం ఏరియా కావాలి. ఇక్కడ ఏ మీనింగ్ అంటే 0 నుంచి ఈ మిడిల్ పాయింట్ హైయెస్ట్ పీక్ ఉన్న దగ్గర దాని వరకు ఉన్న డిస్టెన్స్ అనమాట ఏ అనేది. ఓకే, ఇది ఇంకో ఏ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో ఏ. ఎట్లా అంటే సో 0 నుంచి ఇక్కడ వరకు ఏ కాబట్టి a, 0 అని రాస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ x యాక్సిస్ పై ఉన్నాయి కాబట్టి y కోఆర్డినేట్ 0. క్లియర్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది 2a అవుతుంది. కానీ మనకి 0 నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ ఎంత t అనుకున్నాం కాబట్టి ఈ ఇక్కడ పాయింట్ ఎలా ఎందుకు a ప్లస్ t రాసామంటే ఇక్కడ t నుంచి ఈ పాయింట్ ఉన్న డిస్టెన్స్ a కదా. సో ఇక్కడ 0 to t ప్లస్ a కాబట్టి a ప్లస్ t 0 అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 2t కదా. సో దట్ ఇది a ప్లస్ 2t 0 a ప్లస్ t సో a ప్లస్ nt అయింది. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏరియా కావాలనుకోవాలంటే మనకి జనరల్ గా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది 0 దగ్గర నుంచి యాక్చువల్ గ్రాఫ్, కానీ మనం ఇక్కడ ఏ నుంచి అడిగారు కాబట్టి ఇట్లా నుంచి ఇట్లా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది, అంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ 0 నుంచి స్టార్ట్ చేసి కనుక్కోమంటే మనకి సంవాట్ ఈజీ అవుతుంది. కానీ ఏ పాయింట్ దగ్గర నుంచి a ప్లస్ ntకి ఫైండ్ అవుట్ చేయడం అంటే లిటిల్ డిఫికల్ట్ కాబట్టి నేనేం చేస్తానంటే సో ఇక్కడ డాటెడ్ లైన్ ఎందుకు చూపించానంటే డాటెడ్ కావు, ఈ ఏరియా మనకు అవసరం లేదు, అందుకోసం ఇక్కడ నేను డాటెడ్ లైన్స్ చూపించాను. కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా సిమెట్రికల్ గా ఉంటాయి, సేమ్ షేప్ ఉంటాయి కదా, అంటే ఏరియా సేమ్ ఉంటాయి. ఒకవేళ మనం ఈ భాగాన్ని కనుక ఈ ఏరియా కనుక ఫిల్ చేసినట్లయితే అప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా. అంటే ఈ ఏరియా ఫిల్ చేయాలంటే నేను ఇప్పుడు ఈ ఏరియాని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తాను. ఇక్కడ ఉన్న ఏరియా అంటే ఈ పీస్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాను, సెట్ అవుతుంది కదా. అప్పుడు సేమ్ అవుతుంది. అంటే ఇక్కడున్న భాగాన్ని కనుక నేను ఇక్కడికి వెళ్ళి అరేంజ్ చేసినట్లయితే ఇది మొత్తం అంటే చేయడం వల్ల ఏమవుతుంది, ఏ నుంచి a ప్లస్ ntకి కనుక్కోవాల్సిన ఏరియా అనేది దేనికి సమానం అవుతుంది, 0 నుంచి nt వరకు కనుక్కోవాల్సిన ఏరియాకి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా. ఈ పీస్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం వలన ఏ నుంచి a ప్లస్ ntకి కనుక్కునే బదులు 0 నుంచి nt కనుక్కోవడం ఈజీ అవుతుంది. ఎందుకు అట్లా చేయాలంటే 0 నుంచి nt యొక్క ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఉంది ఫస్ట్ పాయింట్ నుంచి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఏ నుంచి a ప్లస్ ntని 0 నుంచి ntకి కన్వర్ట్ చేస్తున్నాను. క్లియర్ కదా, అర్థమైంది కదా. సో నేను ఏం రాయొచ్చు ఇప్పుడు, ఇంటిగ్రల్ a to a plus nt f of x dx can be expressed as integral 0 to nt f of x dx. కరెక్ట్ అన్నాడు, నేను చెప్పింది కరెక్టే కదా. సో అప్పుడు ఈ ఏరియా పోయి ఇక్కడ ఎంటీ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ ఏరియా తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చేసింది. కానీ మనకి ప్రాపర్టీ నెంబర్ 1 7 of 1 నుంచి ఏం రాయొచ్చు, ఇది n టైమ్స్ ఆఫ్ 0 to t f of x dx అని రాయొచ్చు. 1 of ప్రాపర్టీ 7 నుంచి ఏం రాయొచ్చు మనం, ఇంటిగ్రల్ 0 to nt f of x dx మన n టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of x dx అని రాయొచ్చు. క్లియర్ కదా. సో ఫైనల్ గా ఇది దీని ఫామ్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, వెరీ ఈజీ. ఈ a క్యాన్సిల్ అయిపోయి ఇంటిగ్రల్ 0 to nt వస్తుంది, ఈ n వచ్చేసి సైడ్ అయిపోతుంది, కోఎఫిషియంట్ అవుతుంది. ఓకేనా. ఏ కొట్టే అట్లా మనం రఫ్ గా గుర్తు పెట్టుకోవడానికి అలా అనుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఏ స్ట్రైక్ ఆఫ్ అవుతుంది, మిగిలింది ఏంటి ఇక్కడ 0 ఇక్కడ nt. క్లియర్ కదా. సో అంటే వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే. ప్రాపర్టీస్ దీంట్లో ఇంకొక 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి, సబ్ ప్రాపర్టీస్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ దానిపైన చేద్దాం. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ నుంచి a ప్లస్ ntకి ఉన్న ఏరియా కనుక్కోవడానికి బదులుగా మనం 0 నుంచి ntకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం.
సో ఏ నుంచి ఏ ప్లస్ ఎన్టీకి ఏరియా కనుక్కునే బదులు అది దేనికి సమానం అవుతుందంటే ఏరియా ఫ్రమ్ 0 to ఎన్టీకి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈ క్వశ్చన్స్ లో ఎలా ఉంటాయి, ఈ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 2 to 2 ప్లస్ ఎన్టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నారు అనుకోండి, దీన్ని ఏమని రాయొచ్చు, ఇప్పుడు 2 కొట్టేయబడుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీరియడ్, దీని యొక్క పీరియడ్ పై అనుకున్నట్లయితే టీ బదులు పై రాస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 0 to n పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంకా డీటెయిల్ గా రాయాలంటే n టైమ్స్ ఆఫ్ 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసి లిమిట్స్ అప్లై చేస్తాం, కథ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ ప్రాపర్టీ నెంబర్ 2 డిస్కస్ చేసుకోవచ్చు. ఈ 7th ప్రాపర్టీ నుండి సబ్ ప్రాపర్టీ డిస్కస్ చేసుకోవచ్చు. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఫస్ట్ మీరు రాసేసుకోండి. ఓకేనా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ ప్రాపర్టీ 7 లో థర్డ్ వన్ మనం ప్రాపర్టీ డిస్కస్ చేసినట్లయితే 7th ప్రాపర్టీలో థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంటిగ్రల్ mt టు nt f of x dx. ఇంటిగ్రల్ mt టు nt f of x dx is equal to n minus m times of 0 to t f of x dx, where f of x is a periodic function and m and r belongs to integers. ఇక్కడ పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటి, దీన్ని మనం సింబాలికల్ గా ఇట్లా చూపిస్తాం. f of x plus t is equal to f of x. ఒకవేళ x plus t రాస్తే f of x రావాలంటే ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క పీరియాడిక్ ఫంక్షన్ అవ్వాలంటే మనం దాని యొక్క పీరియడ్ కనుక అప్లై చేసిన మనకి అదే ఫంక్షన్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ 2π ప్లస్ తీటా సైన్ తీటా. ఓకేనా, అట్లా. ఓకేనా, అదే ఫంక్షన్ మనకు వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ అంటే పర్టికులర్ టైం పీరియడ్ లో అది రిపీట్ అవుతూ ఉండాలి, అదే పీరియాడిక్ ఫంక్షన్. ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకున్నా, రఫ్ గ్రాఫ్. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. అంటే ఈ గ్రాఫ్ అనేది ప్రతి టైం టీకి ఇది రిపీట్ అవుతుంది అని దీని మీనింగ్. ఓకే, సో టీ 2t 3t 4t, ఓకే, సో ఆన్. ఓకే, సంథింగ్ ఉంది ఇక్కడ. సో దీన్ని ఎంటీ అనుకుందాం, సో ఆన్. ఇది ఎన్టీ అని. ఓకే, సో ఆన్ ఎన్టీ. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రల్ mt టు nt f of x dx వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి యాక్చువల్గా అయితే 0 టు mt అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే మన ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్తుంది, అది 7th ప్రాపర్టీలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్తుంది కదా. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని ఏరియా మొత్తం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, మరి ఎట్లా అంటే దీని ఇలా రాస్తాను. అప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏరియా అన్ని 3 కర్వ్స్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, యాక్చువల్లీ ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ డినోట్ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ వరకే ఇట్లా రాసేసి చూపించాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 0 టు nt ఏరియా, అంటే ఈ లిమిట్స్ లో ఉన్నటువంటి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తా. ఓకేనా, అంటే ఇంటిగ్రల్ 0 టు nt f of x dx ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి తర్వాత నేను ఏం చేస్తాను, ఇంటిగ్రల్ 0 టు mt వాల్యూ సపరేట్ చేస్తా. ఇంటిగ్రల్ 0 టు mt వాల్యూ సపరేట్ చేస్తా. ఓకేనా, అప్పుడు మనకి mt నుంచి nt వరకు కావాల్సినటువంటి ఏరియా వస్తుంది. సో ఇంటిగ్రల్ 0 టు mt f of x dx. ఓకేనా, ఇది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, ఇంటిగ్రల్ mt టు nt f of x dx వాల్యూకి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ mt టు nt f of x dx. ఇక్కడ వరకు ఇది క్లియర్ కదా. మనం జనరల్ గా కూడా మనం మెన్సురేషన్ టాపిక్ చేసేటప్పుడు ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, ఓకే, ఇది 4, ఇది 7 అనుకుందాం. మనకి 4 to 7 ఏరియా కావాలంటే మనకి ఈ ఏరియా దీన్ని తెలియనప్పుడు 0 to 7 చేస్తాం, 0 to 4 చేసి సపరేట్ చేస్తే సరిపోతుంది కదా. అదే విధంగా ఇక్కడ కూడా అంతే చేసాం. క్లియర్. సో ఇప్పుడు మన ప్రిన్సిపల్ 1 7th ప్రాపర్టీలో ఫస్ట్ ఏం చెప్తుంది, ఇంటిగ్రల్ 0 టు nt f of x dx can be written as n times of integral 0 to t f of x dx, where n is an integer కదా.
సో దాన్ని బేస్ చేసుకుని నేను దీన్ని ఏం రాస్తానంటే n టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of x dx, ఇక్కడ t ఫర్ టైం పీరియడ్. ఓకే, అంటే టైం పీరియడ్ అంటే పీరియడ్. ఓకే, పీరియడ్, దీని f of x యొక్క పీరియడ్. ఇది m ఇంటూ ఇంటిగ్రల్ 0 to t f of x dx. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది n టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of x dx మైనస్ m టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of x dx. ఈ రెండు ఇంటిగ్రల్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి అవి కామన్ తీస్తే మనకి ఏముంటుంది ఇక్కడ n మైనస్ m టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of x dx అని కాన్సెప్ట్ తీసుకుని వచ్చిందా లేదా? సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, అంటే మనకి ఇండైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు అంటే ఈ n ఇక్కడికి వచ్చి m మైనస్ m అవుతుంది. ఈ n మైనస్ m ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ 0 లోయర్ లిమిట్ అవుతుంది, అప్పర్ లిమిట్ t అవుతుంది. ఎంత పీరియడ్ అయితే ఉంటుందో అదే ఉంటుంది అనమాట. ఓకే, అంటే అసలు ఈ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి, ఈ ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలన్నది మనం ఇంకొక 2 ప్రాపర్టీస్ ఉన్నాయి దీనిలో ఉన్న సబ్ ప్రాపర్టీస్, ఇంకా 7th ప్రాపర్టీలో ఇంకా 2 more ప్రాపర్టీస్ ఉన్నాయి సబ్ ప్రాపర్టీస్. అవి కూడా డిస్కస్ చేసిన తర్వాత మనం ఈ ప్రాపర్టీ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా సాల్వ్ చేయొచ్చని చూద్దాం. ఓకే, ఏదో ఒకసారి రఫ్ గా రాసేసుకోండి. ఈ ప్రూఫ్స్ అనేవి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలా వచ్చినాయో తెలిస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ప్లీజ్ మేక్ ఇట్ నోట్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ 2 ప్రాపర్టీస్ చూద్దాం. 4th and 5th ఆఫ్ దిస్ ప్రాపర్టీని అండర్ ప్రాపర్టీ 7. ప్రాపర్టీ 7 కింద మనం 4th, 5th ప్రాపర్టీ చూసినట్లయితే మరి ఇవి ఎలా రాయొచ్చు అంటే సింపుల్. అయితే వీటికి ప్రూఫ్స్ మనం అవసరం లేదు, సింపుల్ గా టెక్నికల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరే చెప్పగలరు ఈజీగా ఆన్సర్. ఒకసారి చెప్పండి. ఇక్కడ NT కామన్ ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది 0 to a f of x dx అని ఉంటుంది, అంతే. ఓకేనా, n టైమ్స్ ఆఫ్ ఏ పీరియడ్ n టైమ్స్ ఆఫ్ పీరియడ్ కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇట్లా 0 to a f of x dx వేర్ n is belongs to integer and a is belongs to a real number, any real number. ఓకే, ఇక్కడ కూడా NT క్యాన్సిల్ అయిపోయి, సో సారీ ఇక్కడ నేను ఇంటిగ్రేట్ రాయలేదు, f of x dx is equal, it can be written as integral a to b f of x dx where n is an integer and a comma b are real numbers. ఓకే, సో ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఈ ప్రాపర్టీ యొక్క రిజల్ట్ ఏంటంటే ఇంటిగ్రల్ a to b f of x dx, ఈ NT క్లోజ్ క్యాన్సిల్ అవుతాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఇట్లా ఇది ఒక వే టు రిమెంబర్ దీస్ ప్రాపర్టీస్ కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే సరే ప్రాపర్టీస్ అంటే అర్థమైనాయి కదా. ఇంటిగ్రల్ NT to a plus NT f of x dx is equal to 0 to a f of x dx. తర్వాత a plus NT to b plus NT f of x dx, దీని ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ a to b f of x dx where n is an integer and a b are real numbers. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మీరైతే మీ నోట్ డౌన్ చేసుకోండి. mt to nt. ఓకే, ఇక్కడేమో 1 into pi, ఇదేమో 10 into pi కదా. సో ఇంటిగ్రల్ mt to nt f of x dx ఫామ్ లో ఉంది, అవునా. ఇంటిగ్రల్ mt to nt f of x dx. సో దీన్ని ఏమని రాయొచ్చు అప్పుడు n minus m into t క్యాన్సిల్ అయిపోయి n minus m into ఇంటిగ్రల్ 0 to t f of x dx ఉంటుంది. ఇదే కదా ప్రాపర్టీ. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాస్తే నేను ఏమని రాయొచ్చు ఇక్కడ 10 minus 1 into అంతే కదా, n minus m అంటే 10 minus 1 into ఇంటిగ్రల్ 0 to pi mod sin x dx where 10 minus 1 means 9 into ఇంటిగ్రల్ 0 to pi mod sin x dx. మరి 0 to pi వ్యవధిలో అంటే ఈ లిమిట్ లో, ఈ అవధిలో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఈ రేంజ్ లో వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ sin x. sin x యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే దాని యొక్క సైన్ ఎలా ఉంటుంది, పాజిటివా నెగిటివా అంటే 0 to pi/2 మధ్యలో కూడా ఇది sin x అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్, ఈవెన్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ ఆల్సో పాజిటివ్. ఓకే, మొత్తం మీద 0 నుంచి pi మధ్యలో ఇది పాజిటివ్ sin x ఫంక్షన్ కాబట్టి నేను ఇక్కడ స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను డైరెక్ట్ గా ఏం రాయొచ్చండి ఇక్కడ అర్థమవుతుందా, చాలా జాగ్రత్తగా వినండి. 0 to pi మధ్యలో mod sin x అనేది sin x అవుతుంది. క్లియర్ ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా. ఇది ఆరిజిన్ అయినట్లయితే అప్పుడు ఇంటిగ్రల్ 0 to pi sin x dx.
సో దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఇంటూ మరి సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఎంత, ఇంటిగ్రల్ ఎంత, దేని నుండి డెరివేటివ్ చేస్తే మనకి సైన్ ఎక్స్ వస్తుంది మైనస్ కాస్ ఎక్స్ కదా. ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to π. క్లియర్. సో దట్ మీన్స్ 9 ఇంటూ అప్పర్ లిమిట్ అప్లై చేయండి, ఓకే, మైనస్ కాస్ 0 లోయర్ లిమిట్ అప్లై చేయండి. దీని మొత్తానికి 9 మల్టిప్లికెంట్ అనమాట. ఓకే, సో 9 అర్థమైందా, మైనస్ కాస్ పై సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ 0. మరి కాస్ పై వాల్యూ ఎంత, మైనస్ కాస్ పై కనుక్కునే ముందు ఫస్ట్ కాస్ పై వాల్యూ ఎంతో చూద్దాం. కాస్ పై వాల్యూ ఎంత అంటే కాస్ 180 మైనస్ 0, కాస్ 180 మైనస్ 0 ఎంత, మైనస్ కాస్ 0. మరి కాస్ 0 వాల్యూ ఎంత 1 కదా, సో మైనస్ 1. కాస్ పై వాల్యూ ఎంత మైనస్ 1. సో 9 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ కాస్ 0 వాల్యూ ఎంత 1, ఇక్కడ మైనస్ 1. క్లియర్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి, 9 ఇంటూ మైనస్ ప్లస్ 1, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, 1 ప్లస్ 1. సో 9 ఇంటూ 2, 9 2 ఎంత 18. సో ఇంటిగ్రల్ పై టు 10 పై mod sin x dx వాల్యూ ఎంత 18. ఏ ఆప్షన్ లో ఉందండి, ఇది థర్డ్ ఆప్షన్ లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. క్లియర్. సో ఈ విధంగా మనం ప్రాపర్టీ నెంబర్ 7 అప్లై చేస్తాం. ప్రాపర్టీ నెంబర్ 7 లో 5 సబ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇది థర్డ్ ప్రాపర్టీ, ఇక్కడ అంటే 7 ఆఫ్ 3 ప్రాపర్టీ 7.3 ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. మన ప్రాపర్టీ నెంబర్ 7 లో 5 ఉన్నాయి కదా, వాటిలో 7.1 7.2 7.3 7.4 7.5 అనుకున్నట్లయితే ఇది 7.3 ప్రాపర్టీ అప్లికబుల్ అనమాట. అక్కడ 7.3 7.4 అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ప్రాపర్టీ గుర్తుంచుకుంటే చాలు. అంటే కన్వీనియంట్ కోసం నేను అట్లా చెప్పాను. క్లియర్గా అర్థమైందా. సో 1-2 సార్లు ఈ వీడియో చూడండి తప్పకుండా, చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, ఒకసారి రఫ్గా రాసేసుకోండి.